గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ అందరికీ కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా ఎలా ఉండబోతోంది, అలాగే ఈ జనవరి నెలంతా కూడా మీ జీవితంలో రాబోయేటటువంటి అదృష్టాలేంటి, యోగకాలం ఏమిటి అనేటటువంటి సంపూర్తి విషయాలు, అలాగే జాతక విషయాలు, గోచార విషయాలు, సంపూర్తి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ జనవరి నెలలో రాబోయేటటువంటి గోచారం అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే రవి జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు, తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కుజుడు 14వ తారీఖు వరకు కూడా ధనుస్సులో ఉండి తదుపరి మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇక బుధుడు ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు, తర్వాత మళ్ళీ మకరంలోకి ఈయన కూడా ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు అనుకోండి ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు, తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా మనకి ముఖ్యంగా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. ఇతరులకి ధర్మాన్ని బోధిస్తారు. మీరు కూడా ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దురలవాట్లు తగ్గించుకోవడానికి, వ్యసనాలు తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈ నెలలో బాగా ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీ పని చేసేటటువంటి వ్యక్తులతోటి సమన్వయం కుదురుతుంది, సమస్యలు తగ్గుతాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించడం, కోర్టు వివాదాలు పరిష్కారం అవడంతో పాటుగా అనేక రకాల సేవా కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా కాస్త కార్బోహైడ్రేట్స్ని తగ్గించడము, అలాగే ఫైబర్ ఫుడ్, అలాగే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే మీకు అనుకూలమైనటువంటి శారీరక రోగాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఫుడ్లు తినడం వల్ల మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా మితాహారాన్ని తీసుకోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల కూడా మీకు ఈ నెలలో రోగాలు తగ్గుముఖం బట్టి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్ట్రెస్ను తగ్గించుకోండి, సమయానికి నిద్రపోండి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఉండే పెద్ద పెద్ద సమస్యని బయటపడగలుగుతారు. అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి వృద్ధిని ఎదగడానికి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. చిన్న చిన్న కోరికలు నెరవేరే ప్రయత్నం కనపడుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి. కొత్త నిర్ణయాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పులు, గృహయోగ్యతలు కనపడుతున్నాయి. రుణాలు మంజూరవుతాయని చెప్పొచ్చు. బ్యాంకు రుణాలు కానీ, హోమ్ రుణాలు కానీ, లేదా వాహనాలు కొనడానికి రుణాలు కానీ మంజూరయ్యే అవకాశాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న తపన, రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా భూములు, బంగారాల్లో పెట్టుబడులు పెట్టడాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వారికి బాగా యోగిస్తుంది. ముఖ్యంగా భూములు కొనేటటువంటి వారికి, ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టేవారికి, స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టేవారికి, బంగారం మీద డబ్బులు పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువ లాభాలు అయితే ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు జాతకంలో గ్రహ బలాలు ఉన్నాయో లేదో చూసుకుని మాత్రమే పెట్టండి, లేకపోతే తీవ్రంగా నష్టపోతారు. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తే కలిసి వస్తుంది. అలాగే పిల్లల విద్యా, ఉద్యోగ, వివాహ విషయాల్లో చేసే ప్రయత్నాలు పెద్దలకి కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య విడిపోయిన వాళ్ళకి తిరిగి కలుస్తారు. ప్రేమలో ఉండేటటువంటి మధుర అనుభూతిని పొందగలుగుతారు. ఇద్దరి మధ్య సమన్వయం కలుగుతుంది, అనుకూలత కనపడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల, ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ పట్ల, వ్యాయామాల పట్ల ప్రత్యేకమైన కొన్ని మెలకువలు నేర్చుకోగలుగుతారని చెప్పచ్చు. మానసిక ప్రశాంతత కోసం బాగా ప్రయత్నం చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ బాగా పెరగడంతో పాటుగా రాజకీయ పదవులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ఏవైనా చేపట్టినట్లయితే ఈ నెలలో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. ఇంకా మీడియా, టీవీ రంగాలందరికీ కూడా విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించడంలో ముందడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడము, ఇంట్లో ప్రేమానురాగాప్యాయతలతో మెలగడము, కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడంతో పాటుగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నట్టు కూడా మీరు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మద్దతు, సహకారము, ప్రేమ మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాలు పాల్గొనడం కానీ, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడం కానీ కలిసి వస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. కెరీర్కి సంబంధించినటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బాగా ముందడుగు వేస్తారు. మీరు అనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు. పిల్లలు కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య
సమన్వయం బాగా కుదురుతుంది. ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఒకళ్ళ మనసులో ఉండే బాధలు మరొకళ్ళతో పంచుకోగలుగుతారు. ప్రేమించుకోగలుగుతారు. శారీరకంగా కూడా కలవగలుగుతారు. సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు బాగా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకున్నట్లయితే ఈ నెలలో సక్సెస్ అవుతాయి. అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగానే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం జాతకంలో ఉండే బలాలు ఎలా ఉన్నాయనేది కూడా ఆధారపడి ఉంటుంది. అందుకనే ఒకసారి మాకు జాతకం పంపిస్తే, మీ డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే, మీ జాతకం చూసి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి, ఏదైనా ఏం దశలు నడుస్తున్నాయో చూసి, దాన్ని బట్టి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించడమా, దానికి ఏదైనా పరిహారం చెప్పడమా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాన్ని బట్టి కూడా ఈ సమస్యలు ప్రభావాలు ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి. ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా నడపకండి. చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. మద్యపానం, ధూమపానం వ్యసనపరులకి శస్త్రచికిత్సలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేయొచ్చు. వీసాల కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో పాటుగా వస్తులాభము, వస్త్రలాభము కనపడుతోంది. ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇతరులు చేసే లోపాలు సరిదిద్దగలుగుతారు. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించగలుగుతారు. కొత్త విధానాలలో వ్యాపారాలు చేయగలుగుతారు. ఆన్లైన్ వ్యాపారాలు లేదా సోషల్ మీడియా ద్వారా వ్యాపారాలు చేసి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు రాబోతున్నాయి మీకు అని చెప్పొచ్చు. వ్యవసాయదారులకి పరిస్థితులు అనుకూలంగా కనపడుతోంది. ఆర్గానిక్ వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే కొంచెం గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసే వ్యాపారాల్లో కొంచెం ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజలు గుర్తింపు పొందగలుగుతారు. చక్కటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని కూడా చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నతమైనటువంటి భావాలతో మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా సుఖాన్ని అనుభవించాలో కూడా అర్థం చేసుకోగలుగుతారు. సమయం చాలా ముఖ్యమైనది కాబట్టి సమయానుకూలంగా మీ యొక్క డబ్బులు సంపాదించినటువంటి దాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నం చేయడం మంచిది. వాస్తవాలను గ్రహించుకోగలుగుతారని చెప్పొచ్చు. అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడతారు. కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, ఏడుపు, నరదిష్టి, నరఘోష మాత్రం బాగా పెరిగిపోతుంటాయి. బంధువుల ద్వారా నరదిష్టి ఎక్కువ కనపడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరికి చెప్పకుండా మాత్రం చేయండి. కొన్ని సీక్రెట్స్ మాత్రం ఎవరికి బయట పెట్టకండి. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మారుస్తాయనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎంత ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించి ఖర్చు పెట్టినట్లయితే డబ్బులు మీకు అదుపులో ఉంటాయి. అప్పుల బాధలు తగ్గుతాయి. రుణాల నుంచి బయటపడగలుగుతారు. ఒకటే వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేసే ఆలోచనలు మాత్రం మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పొచ్చు. పశువుల దానాకి సంబంధించిన వ్యాపారస్తులు, డైరీ ఫామ్లు, పాల ఉత్పత్తులకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. తెలియని వ్యక్తులతోటి ఆన్లైన్లో చాటింగ్లు చేయడాలు, రిలేషన్ పెట్టుకోవడాలు మాత్రం ప్రమాదము. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం లాభాలు పొందగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్లు, బెట్టింగ్లు, స్కాముల జోలికి మాత్రం వెళ్ళకండి, నష్టపోతారు. చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలము, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా విద్యారంగంలో చక్కని అభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, చదువు పట్ల ఆసక్తితో పాటుగా కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి తపన బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకునే వారు కూడా పార్ట్ టైం జాబులు, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు కూడా మెరుగైన పరిస్థితి, ఉద్యోగ వాతావరణంలో అనుకూలమైనటువంటి మార్పులు, ఉద్యోగపరంగా తప్పులు సరిదిద్దుకోవడము, బాధ్యతాయుతంగా ఉద్యోగం చేయడంతో పాటుగా ఉద్యోగంలో ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా క్రమశిక్షణతో పూర్తి చేసుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా మెలగలుగుతారు. మనసులో ఉండేటటువంటి భావాలు ఇతర యొక్క వ్యక్తులతో పంచుకోగలుగుతారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారందరూ కూడా చక్కని ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగంలో మీ స్థాయి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. షాపింగ్ మాల్స్, వస్త్రాలు, నగల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతారు. అలాగే ఇంట్లో భర్తని బాగా అర్థం చేసుకోగలుగుతారు. పిల్లల యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇష్టమైన వ్యక్తులతో శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండే కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్పోర్టివ్గా ముందరికి వేస్తారని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తులుగా వ్యాపారపరంగా కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే స్వల్ప ధన నష్టం కనపడుతోంది. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. క్రయ విక్రయాల్లో కొంచెం క్రమశిక్షణ పెంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని మీరు వ్యాపారాల్లో, షాపుల్లో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉంటుంది కాబట్టి ఆ వ్యాపారాల్లో ఖచ్చితంగా ఈ యంత్రాలు పెట్టుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రాలు మీకు పూజలు అవి చేసి పంపిస్తాం. కాబట్టి ఆ యంత్రం కనుక మీకు షాప్లో ఉంటే మీకు డబ్బుకు లోటు ఉండదు. ఏదేమైనా కూడా లోహ యంత్ర, ఇనుము రంగాల వారికి మాత్రం చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కొత్తగా ఏదైనా సరే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు,
సబ్సిడీలు, లోన్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ దేవతారాధన చేసుకోవడము లేదా ఆలయ దర్శనాలు చేసుకోవడము చేసుకున్నట్లయితే మీకు ఈ నెలలో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.